ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 22వ వాక్యము మనం చదువుకుంటున్నాము. వెంటనే వారు తమ దోణిని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. యేసుప్రభు యొక్క పిలుపును మనం చూస్తున్నాం. ఆయన తన శిష్యుల్ని పిలిచినటువంటి విధానం గమనించినట్లయితే వారు గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టడానికి వలలు వేసేవారుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. వారు ఎవరనగా మొదట ఆయన గలిలయ సముద్రం వెంబడి నడుచుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయాను, ఇద్దరు సహోదరులు తమ సముద్రంలో వలవేయుటను చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టు జాలరుగా చేతునని పిలిచినప్పుడు వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినట్టుగా చూస్తున్నాం. యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్లుగా ఇవి జరిగెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో మనం గమనించినట్టు చెప్పబడిన ప్రకారంగా, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్రతే ప్రాంతమునున్న అనగా యోర్దాను అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయలో దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించున్నారు. నువ్వు జనములను విస్తరింప చేయుచున్నావు అని మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం కూడా చీకటిలో జీవించినటువంటి బిడ్డలమే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యములో మనం చూసినప్పుడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన ప్రకారంగా మనం ప్రత్యేకపరిచి పిలువబడిచినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే పిలువబడిన వారి యొక్క వెలుగును గురించి దాని గురించి ప్రచురం చేయుటకు చేయడంతో మమ్మల్ని ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పరచుకున్నాడని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ప్రజలుగా ఉండగా ఇప్పుడు మనం ప్రజలమైతిమి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిమి అని చూస్తున్నాం. ఆయన తన శిష్యుల ద్వారానే మనల్ని ఈ ప్రేమలోకి, కనికరంలోనికి పిలుచుకున్నారు అని మనం ఎరిగి ఉన్నాము. మనల్ని పిలిచిన పిలుపును బట్టి మనం చూస్తే మన లోకరీతిగా జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులను పిలవలేదు. కానీ ఏ శరీరీయ దేవుని ఎదుట అతిశయించకుండా ఉండనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోని హీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మన పిలుపుని గురించి మనం ఎరిగినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం యోగ్యత లేని వారము మనం ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకొని ఇతరులకు సువార్త ప్రకటించాలి. చీకటిలో ఉన్నటువంటి అనేకులను వెలుగులోనికి నడిపించాలి. గలిలయ ప్రాంతంలో చీకటిగా ఉండింది. ప్రభు వచ్చారు, వారిని పిలిచి ఆ ప్రాంతపు వారినే శిష్యులుగా పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. వారి ద్వారా ప్రదేశం అంతా కూడా వెలుగుమయమైనట్టుగా, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న నీ ప్రదేశం, నీ ఇల్లు, నీ వాకిలి, నీ ప్రజలు వారు కూడా వెలుగుమయంగా వచ్చేటట్టు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయం మర్చిపోక, అందుని బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారమై అనేకులను ప్రభు వైపు పిలిచేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. అటు ధన్య కలిగిన జీవితం మనం జీవించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఒకప్పుడు మేము ఎవరు కూడా ఎన్నిక లేని వారమే, పిలువబడిన వారం కాదు. కానీ నువ్వు ఈ లోకంలోనికి వచ్చి మమ్మల్ని, నా తండ్రి, అన్ని జనులంటిని మమ్మల్ని ఏర్పరచుకొని పిలుచుకొని నీ వెలుగులో నడుచుకున్నట్టుకు మాకు అధికారం ఇచ్చారు. ఏర్పరచబడిన వంశంగాను, ప్రత్యేకపరచబడినటువంటి జనాంగంగాను మమ్మల్ని ఏర్పరచుకొని ఈ దినం నీ వెలుగులో జీవించడానికి మాకు ఇచ్చిన సహాయం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. నీ కృపలో మేము జీవిస్తూ అనేకులను నీ వైపు ఆకర్షించుటకు మాకు బాధ్యత ఉందని తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకొంచు. అటు ధన్యతకరమైనటువంటి జీవితాలు మేము కూడా కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.